పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉంది అని చెప్పి కొందరు ఓపిక వస్తూ ఉంటారు కదా. అందులో కొందరు కామన్గా ఎలా చెప్తారు అంటే నెలలో 2 సార్లు పీరియడ్ వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. వచ్చిన డేట్స్ చెప్పండి అంటే ఫస్ట్ తారీఖు వచ్చి మళ్ళీ 29వ తారీఖే వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఫస్ట్ తారీఖు 29వ తారీఖు మధ్యలో 28 డేస్ ఉంది కదా, అంటే సైకిల్ లెంత్ నార్మల్ వస్తున్నట్టు కదా. ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది పీరియడ్ అయిపోయిన రోజు నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని నాకు పీరియడ్ మళ్ళీ 20 డేస్ గ్యాప్తోనే వచ్చేసింది అని చెప్తారు. సో ఎప్పుడైనా మీరు పీరియడ్ లెంత్ చూసుకోవాలి అంటే మీకు లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ ఎల్ఎంపీ డేట్ పీరియడ్ ఏ రోజు స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్ అయ్యే రోజు వరకు క్యాలిక్యులేట్ చేసుకుంటేనే మీకు నెలసరి లెంత్ అనేది కన్ఫ్యూజన్ కాకుండా ఉంటారనమాట. సో మీకు పీరియడ్ వచ్చిన రోజు నుంచి 21 డేస్ టు 35 డేస్ మధ్యలో పీరియడ్ వస్తే అది నార్మల్ లెంత్ కింద తీసుకోవచ్చు అనమాట. సో సుమారుగా మీరు 28 డేస్ సైకిల్కి +7 డేస్ -7 డేస్లో మీ పీరియడ్ వస్తే అది నార్మల్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.